మాకు థైరాయిడ్ ఉంది, సో మాకు పిల్లలు పుట్టరా, దీని వల్ల ఎలాంటి ఎఫెక్ట్ ఉంటుంది అని చెప్పి చాలా మంది అడుగుతుంటారు. మనం ఒక కపుల్ ఫర్టిలిటీ ఎవాల్యుయేషన్ కి వచ్చినప్పుడు చేసే కామన్ బ్లడ్ టెస్ట్ లో థైరాయిడ్ అనేది ఒకటి. సో ఎందుకు ఇది కామన్ ప్యానెల్ లో పెట్టారు అని అంటే గనుక, మామూలుగా బాడీలో ఒక థైరాయిడ్ గ్లాండ్ అనేది ఒక చిన్న పార్ట్. నా థైరాయిడ్ నుంచి సెక్రెట్ అయ్యే హార్మోన్స్ లో T3 T4 అని ఉంటాయి. థైరాక్సిన్ 3 అని ఒకటి, 4 అని ఒకటి. వీటి వల్ల ఏంటంటే బాడీలో మెటబాలిజం అంతా కరెక్ట్ గా మెయింటైన్ అవుతూ ఉంటుంది. సో మెటబాలిజం మెయింటైన్ అవడం అంటే అన్ని రిప్రొడక్టివ్ ఆర్గాన్స్ మీద కూడా ఎఫెక్ట్ ఉంటుంది అనమాట. నార్మల్ ఓవ్యులేషన్ సైకిల్ గానీ, ఎగ్ పెరగడం, ఎగ్ రిలీజ్ అవ్వడం గానీ, ఇంకా హార్మోనల్ సైకిల్ గానీ, ఇవన్నీ కూడా నార్మల్ థైరాయిడ్ వాల్యూస్ ఉండడం వల్ల కూడా కొద్దిగా ఎఫెక్ట్ ఉంటుంది. సో ఇలా ఉన్నప్పుడు ఏంటంటే థైరాయిడ్ ప్రాబ్లమ్స్ అనేటివి 2 టైప్స్ ఉంటాయి. ఒకటి T3 T4 లెవెల్స్ తక్కువ ఉండి TSH అనేది ఇంకొకటి బ్రెయిన్ నుంచి ఈ థైరాయిడ్ గ్లాండ్ లో నుంచి సెక్రెట్ అయ్యే హార్మోన్స్ ని రెగ్యులేట్ చేసే TSH అనే హార్మోన్. ఇది గనక ఎక్కువ ఉంది అంటే గనక హైపోథైరాయిడ్ అని అంటాము. అలా కాకుండా T3 T4 లెవెల్స్ హై ఉండి TSH అనేది లోగా ఉంది అంటే హైపర్ థైరాయిడ్ అని అంటాం. సో ఈ థైరాయిడ్ హార్మోన్ ఎదర్ హైగా ఉన్నా తక్కువగా ఉన్నా బాడీ ఫంక్షన్స్ అనేటివి ఎఫెక్ట్ అవుతాయి. దాంతో పాటు రిప్రొడక్టివ్ ఫంక్షన్స్ కూడా ఎఫెక్ట్ అవుతాయి.